కోట్లు ఖర్చు చేసిన ఈ సేవకు దొరకకుండా ఆయన ఒకసారి అంటే లోపలికి వెళ్ళరా సామాన్లు ఏమున్నాయి మనకి లేకపోతే పంచాయతీ ఏమున్నాయి చూడండి రానియాలా చూసి వెనక పక్కకి వెళ్తే ఒకసారి జై శ్రీరామ్. ఉన్నదేమో కనుక్కోండి. జై శ్రీరామ్. ఇదో అమ్మా జై శ్రీరామ్. అయిపోతుంది జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచిగా కొంచెం పడదాకా ఒకటి జై శ్రీరామ్. శ్రీరామ్. సరే సరే జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీళ్ళంతా మా ఒక్కరు కరోనా వైరస్ అప్పుడు 1100 కుటుంబంలోకి సేవ ఇచ్చినాం. అందరూ చాలా బాధలో ఉండగా కష్టపడాలకు అందించిన జై శ్రీరామ్. జై శ్రీరామ్. 1100 మందికి 1100 కుటుంబంలోకి వంచాము. జై ఇంకా పొద్దుగాల చెప్పండి కనిపెట్టుకోవాలి కదా. మీకు ఇద్దరికి వచ్చిందా? మూడు బాగా బియ్యం ఇగో సంఖ్యలు తెచ్చుకోండి. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శాంపుల్ ఇచ్చి అయిపోయాయి కదా, సామాన్లు లేవు కదా. ఉన్న బియ్యంకి మళ్ళీ మనం సామాన్లు కొనుక్కొని తర్వాత పంచుదాం. పప్పు పప్పు అన్ని ఒక సంచిలేసి ఇచ్చేసియండి. ఏమన్నా మర్చిపోయినా సర్చ్ చేసుకోండి. అమ్మా ఒక 2 ప్యాకెట్లు ఇగో ఇగో ఇగో
అమ్మ స్వామితో వచ్చారా మీరు? బాగా సేవ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అది కాదమ్మా, మీరు సేవ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందా మీకు? సంతోషంగా ఉంది. అమ్మ మీరు స్వామితో వచ్చారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి మీరు ఎవరు తీసుకొచ్చారు? స్వామి తీసుకొచ్చారా? ఎన్ని కుటుంబాలకి పైన చెప్తున్నారు? సుమారుగా 105 కుటుంబాలకి పెంచారని చెప్తున్నారు, అది నిజమేనమ్మా? 105 కుటుంబాలకి మొత్తం సరుకులు ఇచ్చారు, 11 రకాల సామాన్లు. మంచిది స్వామి. మా వర్కర్లు బాగా ఫాస్ట్ స్వామి మీతో వచ్చినందుకు మీ భక్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీతో వచ్చినందుకు మీ భక్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేవ చేసడం చాలా అదృష్టం. ఇంతకు ముందు కూడా ఎలా చేశారా స్వామి? నేను ఈ కరోనా వైరస్ అప్పుడు ఒక 1100 కుటుంబంలకు ఈ నాగరాజ్ ఫారెస్ట్ నాగరాజ్ సహకారంతో ఇలాంటి చోటుకు సేవ చేసుడు, దాతల సహకారంతోనే ఇది చేస్తాడు. సార్ మీరు కూడా రండి సార్ కొద్దిగా. ఈ మనం నాది నాది అనేది ఏది లేదు. మానవ సేవనే మాధవ సేవ. వీళ్ళు అంతా నా శిష్యులు. వీళ్ళంతా నా శిష్యులు. లింగాలగట్ గ్రామం శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆశ్రమం. ఎప్పుడెప్పుడు మంచి పూజలు పునస్కారం చేస్తూ నా శిష్యులు పండ్లు పాటలు ఎత్తేసుకొని అలా ఈ యొక్క సేవా భావనంలో సేవ చేస్తూ జనాలు. ఈ దీంట్లో నేను చాలా ఆనందం. నా శిష్యులు నాకు ఎంతో సాయం చేస్తూ ఉంటారు. నేను కూర్చుంటే చేస్తే వాళ్ళే వచ్చి ఆ శివాలయంలో సేవ చేసుకుంటూ, ఇది చాలా గొప్ప విశేషం. మనం బతుకుడు గొప్ప కాదు, ఎదురుటి వాడిని బాధలు చూసడం గొప్ప. స్వామి ఏ ఊరు నుంచి వచ్చారు? నేను లింగాలగట్ దగ్గర డ్యామ్ కింద లింగాలగట్ గ్రామం శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆశ్రమం. ఈ అంతా మా సేవకుల ద్వారా నేను ఈ కార్యక్రమం గట్టెక్కుతున్నా. వాళ్ళు లేనిది నేను లేను. అలా అలా భార్య పిల్లలంతా సుఖంగా ఉండాలంటే. ఇక్కడ చెప్తున్నారు స్వామి, మీరు సుమారుగా 115 కుటుంబాలకి మీరు ఇప్పుడు సరుకులు ఇచ్చినట్టు చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం స్వామి? 121 ప్యాకెట్స్ ఆడ కౌంటింగ్ చేసుకొని వచ్చినాము. ఇక్కడ అందరికి మంచిగా క్షేమంగా అందినాయి, అందరికి అందినాయి. ఎవరు బాధపడకుండా మిగిలిన సుగా కొన్ని బియ్యం ఉన్నాయి, అవి సుగా ఇక్కడ ఇచ్చుకుంటా వెళ్ళిపోతాం. ఓకే స్వామి, చాలా మంచి కార్యక్రమం చేశారు. అలాగే సార్ కూడా ఒక 2 మాటల్లో మాట్లాడండి. ఈ పెద్ద చెరువు కోసం ఏమైనా చెప్తారా సార్? అందరికీ నమస్కారం. నేను పెచ్చరు సెక్షన్ ఆఫీసర్, నా పేరు జయరాజు. మీరు లింగాలగట్టు నుంచి వచ్చారు. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్వామి గారు వచ్చి గుడెంలో ఉన్నటువంటి చెంచులకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బియ్యము, బ్యాళ్ళు అన్నీ కూడా సరఫరా చేసినారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు. ఇలాంటి మంచి కార్యం చేస్తున్నందుకు వాళ్ళకు మేము మా సపోర్ట్ కూడా చాలా వరకు చేస్తాము. ముందుగా ఎవరు కూడా ఇలాంటి మన గుడెంల చెంచులకి ఏమైనా సహాయ సహకారం చేయాలన్నా కూడా ఫారెస్ట్ తరఫున మా రేంజర్ గారు కూడా అనుమతి ఇచ్చినారు. అంటే వాళ్ళ తరఫున కూడా ఎప్పుడు మేము సాయం చేయడానికి రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు కూడా స్వామికి చాలా మంచిగా సపోర్ట్ చేశారు స్వామి. అలాగే స్వామి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా సరే కానీ మీ వంతు సహకారం సపోర్ట్ చేస్తారని స్వామికి మా మీడియా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.